ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన దినమంతా కూడా ఆయన కృపారెక్కల కింద కాపాడబడి క్షేమస్థితిలో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఉదయకాల సమయంలో ఈ రీతిగా మేము ముందుకు రావటానికి ప్రభువారు మనకి చూపిన కృపను బట్టి దేవుని నామం మహింపరచబడిన గాక. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారని మనసారా మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క పనుల్లో, మీ యొక్క విధానంలో, మీ యొక్క ఉద్యోగంలో, వ్యాపారాల్లో మరి నిమగ్నమై ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా భక్తి కలిగి శ్రద్ధతో, విశ్వాసంతో ముందుకెళ్తూ ఉన్నారు. అలాగా కొనసాగుతూ మీరు ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఉదయం మీ పడకల మీద నుండి లేచి మరి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారని ఆశపడుతూ ఉన్నాను. దేవుని మాటలు చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గారు ఉన్నటువంటి స్నేహితులు రాజుతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. వారి జీవితంలో ఒక ఆపద వచ్చింది. వారి జీవితంలో క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు వారి భక్తిని, దేవుని యొక్క శక్తిని అన్యుడైన రాజుకు తెలియచేస్తూ చాలా నమ్మకంగా వారు మాట్లాడుతున్నట్లుగా కనపడుతూ ఉంది. ఈ దినాల్లో కూడా నీ భక్తిని, దేవుని శక్తిని పరిశీలించడానికి కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు నీ జీవితంలోనికి వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వు తల్లడిల్లిపోకూడదు, కలవరపడకూడదు, కంగారు పడకూడదు. మొదట అసలు నువ్వు సేవించుచున్న దేవుడు నీకు వచ్చిన ఆపదను, నీకు వచ్చినటువంటి సమస్యను, నీకున్నటువంటి బలహీనతను, రోగాన్ని తీయగలడా, తీయలేడా, ఆయన సమర్థుడా కాదా అని నువ్వు తెలుసుకోవాలి. ఆయన సమర్థుడా కాదా అని నువ్వు తెలుసుకోలేకపోతే దేవుణ్ణి మహింపరచలేవు. దాన్ని బట్టి నీవు దాని నుంచి విడుదల పొందలేవు. ఇక్కడ వీళ్ళు దేవుని యొక్క సామర్థ్యతను ఎరిగి, దేవుని శక్తిని ఎరిగి మాట్లాడుతున్నారు. అయ్యా, వేడిమి కలిగిన అగ్నిగుణంలో మమ్మల్ని పడేస్తే తప్పించి రక్షించుటకు సమర్థుడు మా దేవుడు. ఈ భయంకరమైన తెగులు చేత మమ్మల్ని పడేస్తే, ఈ భయంకరమైన అప్పుల్లో మేము ఉంటే, ఈ భయంకరమైన పరిస్థితులు మేము అనుభవిస్తుంటే వాటి నుంచి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు మా దేవుడు. అర్థమవుతుందండి? అంటూ నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, రాజు వశమున పడకుండా మమ్మల్ని రక్షించును అని కూడా చెప్పుకున్నారు. నీవు కూడా ఎవరి వశములోనూ పడకుండా, దావీదు గొల్యాతు వశంలో పడకుండా కాపాడిన దేవుడు
ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ఎవరి వశమున పడకుండా, ప్రమాదాల వశములో, యాక్సిడెంట్ల వశములో, తెగులు వశములో పడకుండా కాపాడగలిగిన సమర్థుడు మన దేవుడు, రక్షించును. కనుక ఈ ఉదయం మొదలుకొని, ఈ ప్రార్థన మొదలుకొని నీ జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీవు అగ్నిగుండములోను దేవా మరొక వేరే ఏ ప్రమాదమునైనను రక్షించగలిగిన సమర్థుడువు, కాపాడగలిగిన దేవుడు. మేము నమ్మటమే ఆలస్యం అవుతుంది కనుక మేము నమ్మి ఆ రీతిగా ముందుకెళ్ళటానికి సహాయం చేయి. కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా మీ సామర్థ్యతను ఎరిగి భక్తి చేసేవారుగా, ప్రజలందు నీ శక్తిని తెలియజేసేవారుగా ఉంచండి. ఆ అతిక్రమములు, పాపములు, దోషములు కడిగి పరిశుద్ధపరిచి ఈ యొక్క యూట్యూబ్లో అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కుటుంబాలన్నిటినీ దీవించి సాతాను అంధకార దురాత్మ శక్తులు బంధించమని ఏదైనా ప్రయాణాలు, ప్రార్థనలు అన్నీ మీ చేతులకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.